పోటీ చేయడం జరిగింది. చేపిస్తాం రేపు 2024 అధికారం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ తీసుకున్నాం. ఉమ్మడిగా మనం ఎలక్షన్కి వస్తున్నాం. రబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేయండి. అఖండ మెజార్టీతో మంగళగిరిలో నేను పోటీ చేస్తున్నా. ఇక్కడ గెలిపి రాష్ట్రంలో మా అభ్యర్థులందరినీ గెలిపేయండి. మీ అందరూ కోటీసుకులు అయిపోండి. ఖచ్చితంగా అనుకున్నట్టు చేస్తాం. ఎలక్షన్ ముందు వచ్చి మీ ముందు మాట్లాడి ఎలక్షన్ తర్వాత మీ దగ్గరకు రాకుండా ఉంటాం, అట్లా ఉండదు. మన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే గెలిచిన తర్వాత అవినీతి చేస్తే వాళ్ళు చొక్కా పట్టుకుని అడగండి. ఆ క్షణాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టేస్తాం ఆ ఎమ్మెల్యేని. అలా ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా దఫల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇప్పుడు దాదాపు ఒక 70 సంవత్సరాల స్వాతంత్రం నుంచి 75 ఏళ్ళు దాదాపు అయింది. ఎప్పుడు 1-2 సామాజిక వర్గాలు సీఎం పదవి చేస్తాం. అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సీఎం పదవి చేయాలి. ఇది ఖచ్చితంగా ఇచ్చిన మాట కోసం పనిచేస్తాం. ఇది మీరు ఒక్కటే ఆలోచించండి. ఎంక్వైరీ చేయండి. అతను నిజాయితీ పరుడా కాదా, అతని మాట మీద నిలబడేవాడా కాదా. నేను ముందే చెప్పా, పేద రైతు కుటుంబం నుంచి వచ్చా, ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేస్తాం. కట్టికి ఎండలో కూడా 32 రోజులు 4500 కిలోమీటర్ల యాత్ర, ప్రజా ఎదుగుదల యాత్ర చేశాం. ఆ మేనిఫెస్టో కూడా ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో, పేదవాడి గుండె చప్పుడు, ప్రజల గురించే ఉంటుంది ఏదన్నా కూడా మన పార్టీలో. అలాగే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతా ఉంటాం. మేము ప్రజలకు ఎవరికి చెప్తా ఉంటాం. ఒకటే చేయండి, ప్రజలందరూ కూడా మీరే నాయకులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ముఖ్యమంత్రి అనుకోండి. ఓటేసేటప్పుడు ఒకటే ఆలోచించండి. ఎవరైనా కూడా 100 కోట్లు ఖర్చు పెడతాము, మేము గెలుస్తాము, మూడో పార్టీ రాదని. ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు. స్లిప్పులు పంచలేదు కదా మన ఇంటికి వచ్చి ఈ పార్టీ వాళ్ళు, ఓటు అడగడానికి రాలేదు కానీ ఆలోచన. ఎందుకంటే కొత్త పార్టీ, అక్కడక్కడ కొంచెం బెదిరింపులు ఉంటాయి. అందుకని ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఓటు వేయండి. ఇలాంటి శివరాత్రి ఒక్కరోజు మేము ఒక్కరోజులో మార్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు కాదు, బటన్ నొక్కేటప్పుడు 1 సెకండ్ ఆలోచించండి. ఈ రాష్ట్ర చరిత్రని తిరగరాయండి. 1 సెకండ్లో ఈ స్టేట్ రాజకీయం మారిపోవాలి, ఈ రాష్ట్ర రాజకీయం మారిపోవాలి. ఆ శక్తి మీలో ఉంది. నా కోసం కదమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయండమ్మా. ఏఆర్ఎస్ ఆంధ్ర పార్టీని అధికారంలో తీసుకురండి. మన తెలుగు రాజ్యాధికార పార్టీ గుర్తు, మన రబ్బర్ స్టాంప్ గుర్తు తీసుకొని మనం పోటీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చెప్పాము మీకు ఇందాకే, పోటీ చేయకుండా చేయడానికి కొంతమంది సామాజిక వర్గం వాళ్ళు, కొంతమంది నాయకులు నా మీద కక్ష కట్టి చేశారు. వాళ్ళు సింబల్ రానిపోయినా, గుర్తు మనకి పార్టీ రిజిస్టర్ కానిపోయినా, లీజు తీసుకునే సరే నేను పోటీ చేస్తానన్నా. అలాగే ఈ పార్టీ తీసుకొని మన పార్టీ తరఫున 175 ఎమ్మెల్యే 5 ఎంపీలు పోటీ చేయించడం జరిగింది. అనుకున్నానంటే ఏదైనా సాధించగలనాను మీకు ఈ పార్టీ సింబల్ తీసుకున్నప్పుడే అర్థమై ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయబోతున్నారు రేపు 2014 నుంచి. మన రాష్ట్రం ఇడిపోయింది, ఏదో ఇడిపోయింది. ఒక్కసారి సీఎం అయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ సీఎం చేయకూడదు. అమెరికాలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రతిసారి కొత్త వాళ్ళు రావాలి. దఫల వారీగా సీఎం పదవి చేయాలి. సీఎం ఇచ్చా అని చెప్పి అవినీతి చేసిన వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి, అంటే ప్రజలకి మీకు చెల్లేటట్టుగా రాపిచ్చి ప్రమాణ స్వీకారం చేపిస్తాం. ఎవరైనా అవినీతి చేస్తే ఒకటే చెప్పండి, ఆ క్షణాన్ని సొక్కా పట్టుకుని వెళ్దండి. రిజర్వేషన్ మళ్ళీ ఇంకొకటి ఇచ్చేద్దాం, ముఖ్యమంత్రి పదవి కూడా. జేఆర్ఎస్ తెలుగు రాజ్యాధికార పార్టీ సమితి. మన రబ్బర్ స్టాంపు గుర్తుకి ఓటేయండి, మన పార్టీని గెలిపించండి. అందరూ కోటేసుకుని చేయండి. ఆ శక్తి మన ఓట్లో ఉంది. ఓటేసి పదే నేను కోరుకునేది ఒకటే, మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సీఎం చేయాలి. ఇది నా లక్ష్యం. అందరూ కోటేసుకోవాలి. ప్రతి రేషన్ కార్డుదారుడు సొంత భూమి రైతు అవ్వాలి. ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 10 గజాల ఫ్లాట్ కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అది ఎట్టా ఏంది అని చెప్పి మొన్న ఒకళ్ళు క్వశ్చన్ వేశారు. ఎలాగంటే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి చేస్తాం. చేసి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి, అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు చేసి మధ్యలో మొత్తం 1000 గజాల ఫ్లాట్లు తీస్తాం. ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తాం. అప్పుడు ఇంకెప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు. రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఉంది. అందరూ ఈ రాష్ట్రం డెవలప్ అయింది, రాజధాని డెవలప్ అయింది. రాష్ట్రం రాజధానితో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ డెవలప్ అవుతారు. అందరూ కోటీశ్వరులు అవుతారు.
మీడియా మిత్రులు కూడా అందరికీ చెప్పండి, ఛానల్స్ ఓనర్లు కూడా చెప్పి ఏపీలో ఇలాంటి పార్టీ వస్తే నాకు బాగుంటుందని. వాళ్ళ ఛానల్ ఉత్తమ ఛానల్ ఓనర్గా ఒక ఎన్నుకొని నా నెల వాళ్ళకి సీఎం ఇద్దాం. అలాగే మన మీడియా మిత్రులందరూ, ప్రెస్ విలేకరులు అందరూ కూడా నెలకి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇద్దాం మన పార్టీ అధికారులు రాగానే. ఇంకేమైనా డౌట్ ఉండేదండి? ఓకే, ఇస్తా. ఇప్పటి నుంచి ఇవ్వాలంటే నాకున్న ఆస్తి ఇవ్వలేదు. ఏం చెప్పా, పేదవాడికి ఇక్కడ 100 రూపాయలు సంద అడుక్కునేనా పార్టీని పట్టుకోండి. ఓకే, మీరు 4,500 కిలోమీటర్లు తిరిగారని చెప్పారు. మన పాదయాత్రలో ప్రజల సమస్యలు ఏం గమనించారు ఒకసారి? ప్రజల సమస్యలు చెప్పాం కదా, ఇట్లాగే చాలా ఉన్నాయి. ఇక అవన్నీ ఏదంటే మళ్ళీ నెక్స్ట్ చెప్తా. ఇప్పుడే చెప్పామనుకోండి అన్నీ ఒకేసారి మనకి రాయటం సార్. మీరు ఒక్కళ్ళైనా కొడుతున్నారు ఈ పార్టీలో పొత్తు అంటే ఏం లేదు. ఇదే మన తెలుగు రాజ్యాధికార సమితి పార్టీని తీసుకొని మన సింహలు రానికుండా ఆపారు. పోటీ చేయకుండా చేయాలి, 3వ పార్టీ రాకూడదు. అందుకని చెప్పి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీని తీసుకొని పొత్తు పెట్టుకుని మన లబ్బర్ స్టాంప్ గుర్తు అయిపోయింది. ఎన్నికల సంబంధించి రాజధాని ఇక్కడ పార్టీ కార్యాలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారో ప్రచారం ఎక్కువ మొదలు. ప్రచారానికి ఆల్రెడీ రేపు స్టార్ట్ చేస్తాం. కార్యాలయం ఇప్పుడు ఇది మామూలు పెట్టాము. ఇక్కడ మన ఎన్ఆర్ దగ్గర 1 ఎకరా ల్యాండ్ తీసుకొని శాశ్వత కార్యాలయం, జాతీయ కార్యాలయం కడతాం. 100 రూములు కార్యాలయం కడతాం. ఆ రోజు మళ్ళీ మీరు వస్తారు.